है आपका जग्गा रेड्डी। जग्गा 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 जी, మరి क्या करेंगे డిసిషన్ తో ఇదేమో తర్వాత వీళ్ళకి తర్వాత తెలిసింది, నాకు అప్పుడే చెప్పిండు ఆయన రాహుల్ जी అన్నాడు ఏంటంటే जग्गा जी डिसीजन हो गया, अभी डिक्लेयर नहीं करे, डिसीजन हो गया। ये सब मालूम, क्या मालूम, अगर तेलंगाना दिए तो तेलंगाना हुकूमत आता नहीं आता वो बाजू रख दो, मगर आंध्र प्रदेश एंटायर कांग्रेस पार्टी पूरा खत्म हो जाता, वो भी पता है। मगर क्या करेंगे तेलंगाना आम की जनता, जो यूथ जॉब्स नहीं है बोल के बोल रहे हैं, जो एम्प्लॉइज हमको अरे एम्प्लॉइज का हमको रिपोर्ट आया, एम्प्लॉइज वो लोग सेटिस्फैक्शन जॉब नहीं चल रहा बोल रहे हैं, एम्प्लॉयमेंट का प्रॉब्लम है, यूथ को एम्प्लॉयमेंट नहीं आ रहा। ऑलरेडी एम्प्लॉयज तेलंगाना एम्प्लॉयज को हम हमारे तेलंगाना के नेता के नीचे काम करना चाह रहे हैं, वो लोग स्ट्राइक कर रहे, सुसाइड कर ले, यूनिवर्सिटी उस्मानिया यूनिवर्सिटी में सुसाइड कर ले रहे। ये सब देख के हमको भी ये चाहे, हम ये चाहे भाई ये पॉलिटिकल नो पॉलिटिकल, हम पॉलिटिकल को नहीं देखना चाह रहे, इससे फायदा होता नहीं होता बात अलग है, अब फायदा की बात नहीं है। जो आम जनता जो वहां की जनता यूथ वहां की जितने भी लोग सुसाइड कर लेके मर जा रहे तेलंगाना स्टेट बनाओ बोल के, इसलिए हम तेलंगाना पब्लिक को नजर में रख लेके हम डिसीजन ऑलरेडी ले ली है। पता है ये सब, आप जो बात बोल रहे हैं पता है, फिर भी हम पावर पार्टीज के लिए डिसीजन नहीं ले रहे, सिर्फ तेलंगाना जनता के लिए हम डिसीजन ले रहे हैं। తెలంగాణ ప్రజల కోసం డిసిజన్ తీసుకుంటున్నాము। ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఏమైతుంది, ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏమైతుంది, ఇవన్నీ మాకు తెలుసు, మాకు రిపోర్ట్ ఉంది। ఇది రాజకీయ కోణంలో చూస్తలేము। తెలంగాణ ప్రజల యువత బలిదానాలు కాకుండా ఆపాలంటే ఇది ఒకటే మార్గం ఉంది, అందుకే ఇది రాజకీయం కోసం కాదు, అక్కడ ఆలోచనలను గౌరవిస్తూ చేస్తున్నాము అని రాహుల్ గాంధీ గారు నాతోటి స్వయంగా అన్నాడు। దాని నా పక్కకే జట్టి కుసుమ్ కుమార్ ఉన్నాడు। ఇదంతా 10 నిమిషాలు అయింది కదా, ఇంకొక 5 నిమిషాలు ఆయన చెప్పేది, 5 నిమిషాలు ఎక్స్ట్రా ఈయన చెప్పింది। ఇదంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ రాహుల్ గాంధీ గారు చక్కగా వాళ్ళ అమ్మ దగ్గర పోయాడు, ఇంట్లోకి పోయాడు, వాళ్ళ ఇంటికి పోయాడు। మాకు అప్పటికి 15 నిమిషాలు అయింది। సోనియా గాంధీ దగ్గర పోయిండు, సోనియా గాంధీని కలిసిండు। మళ్ళా రాహుల్ గాంధీ గారు మేము ఆడ నిలబడ్డాము రోడ్లా, ఏది సోనియా గాంధీ ఇంట్లో అక్కడ పక్కకు, మళ్ళీ మా దగ్గర రాహుల్ గాంధీ వచ్చిండు। भाई मैं सोनिया जी को बोल दिया आप चलो, మా ఇద్దరిని నన్ను జట్టి కుసుమని తీసుకొని సోనియా గాంధీ గారి ఇంట్లోకి తీసుకుపోయి వాళ్ళ అమ్మకి చెప్తున్నాడు, అంటే నేను ఏమేమి చెప్పిండో ఆయన నాకేం చెప్పిండో ఇవన్నీ సోనియా గాంధీ చెప్పేసేసిండు। ఇక సోనియా గాంధీ గారు లోపలికి రూమ్లోకి పోయిన తర్వాత ఠీకే అంటే మనకి నన్ను ఎట్లా పుడతావు, నన్ను ఏమంత ఇది కాదు కదా। अच्छा రాహుల్ बोले आपका ओपिनियन क्या है అని ఆమె చూడు, రాహుల్ గాంధీ ఎంత గొప్ప మనసుతోటి డిసిషన్ మీకు చెప్పేసిన, ఆమె ఏమన్నా తెలుసా, सोनिया गांधी गाరు ఏమన్నారంటే ठीक है आपका जो ओपिनियन राहुल जी को बोले, राहुल जी मेरे को बोल दिए, राहुल जी का डिसीजन भी आपको बोल दिए, राहुल जी का डिसीजन भी बोल दिए, ये सब आप जो बोले ये सब करेक्ट है, मगर हम डिसीजन ले लिए, మేము डिसीजन తీసుకున్నా అని ఆమె ఏమన్నదంటే ये सब पता है, पॉलिटिकली नुकसान होने वाला है तेलंगाना आंध्र प्रदेश में, ये नुकसान पॉलिटिकली तेलंगाना कांग्रेस पार्टी कंबाइंड स्टेट में कांग्रेस पार्टी को नुकसान हो रहा है, ये पता है, ये रिपोर्ट है, फिर भी तेलंगाना जनता की जो सैक्रिफाइस चल रहा है, जो लड़ाई चल रहा है,
वहां जनता जो सुसाइड यूथ सुसाइड कर रहे हैं वो लोग के लिए हम डिसीजन लेना पड़ा, मैं एंड राहुल जी। రాహుల్ గాంధీ అంటే ఈ నిర్ణయం అయ్యేటప్పుడు లాస్ట్ ఒపీనియన్ తల్లి కొడుకుని అడిగి డిసిజన్ చేసిన సంగతి మీకు చెప్తాను. దీనికి నేను ఫస్ట్ ఎవిడెన్స్ నేనే. ఇదే కేటీఆర్ నేనే సాక్ష్యం. ఇది ఏం లేవింది, ఒరిజినల్ ఇదిగా ఇదే జరిగింది. అంత పెద్ద గొప్ప రాహుల్ గాంధీ నిర్ణయాన్ని, అంత పెద్ద గొప్ప కుటుంబానికి రాహుల్ దేశం మీద విజన్ లేదా? నేను అంటున్నా, చెప్పు కేటీఆర్, దీనికి ఏముంది? దీని మీద నువ్వు ఒక లీడర్ అయితే, నీకు విలువలతో కూడిన రాజకీయం చేసే అలవాటు ఉంటే, దీని మీద మీరు చర్చకు సిద్ధమా? ఈ చర్చ అనేది కూడా గలీజ్ అయిపోయింది, అది భూతపదం అయిపోయింది, చర్చ కూడా కాదు. ఇక ఏమొద్దు, చర్చలేదు, మనలేదు, పాడలేదు. నువ్వు నైతిక విలువలు ఉంటే నువ్వు మళ్ళొక్కసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడైనా మాట్లాడితే కేటీఆర్ అని విలువలు లేని నాయకుడు అని జగ్గారెడ్డి పదే 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 మాట్లాడాల్సి వస్తుంది. రాజకీయాలు అవసరము, పవర్ అవసరము, ఒకరి మీద ఒకరు తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, పొడుచుకుంటాము, కానీ మాటనే ఉంటుంది. అది పెట్టుకోండి. విలువలతో కూడుకున్న రాజకీయం అనేది ఎప్పుడైనా చరిత్రలో ఉంటుంది. అది నాకు కొంత కేటీఆర్ అంటే ఒక పద్ధతి గల్లోడు, ఒక సిస్టమేటిక్ ఉన్న లీడరు, నేను ఒప్పుకుంటా. కానీ ఇలాంటి రాజకీయ ప్రకటనలు రాహుల్ గాంధీ గారు చేసే ముందు ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి అడుగులేయాలి. అందుకే నేను కేటీఆర్ ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు నేనే సాక్ష్యం. ఇంత ఓపెన్గా చెప్తున్నా, ఇంత ఓపెన్గా చెప్పినా అనంటే రేపు నా పార్టీలో నా మీద అంటారే, రేపు ఏదైనా వాళ్ళని పిలిచి నాకు ఏదైనా పోస్ట్ ఇస్తున్నాను మా వాళ్ళు మాడే చెప్తున్నా. ఇస్తుంటే మాతో ఒత్తిటోడు ఉంటాడు, ఆడబోతాడు. ఆయన మొన్న ఆయన అప్పుడు సమైక్య రాష్ట్రం అన్నాడు, మళ్ళీ అదే చెప్పిండు, ఇవన్నీ చెప్పిండు. ఆయనకి ఇస్తే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించి, అరే నాయన ఏమన్నా కానిడ్రా నాయన, ఈ పోస్టులు వస్తాయి పోతాయి ఇవన్నీ వదిలేండ్రా నాయన, ఎవడైనా కానీ. నేను ఎప్పుడైనా సరే, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఇప్పుడు కూడా మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా, ఆ రోజు నేను చట్టసభల్లోకి వచ్చింది, ఆ రోజు భారతీయ జనతా పార్టీలో రాజకీయంగా నన్ను ఎదగకుండా ఒత్తేసిన రోజు కేసీఆర్ పార్టీ పెట్టి, జగ్గారెడ్డి నువ్వు రా, నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే, ఆ రోజు నేను టీఆర్ఎస్లో పోయినా, ఆయన పార్టీలోనే చట్టసభల్లో అడిగిపెట్టిన. ఆ రుణం ఎప్పటికి ఉంటుంది, నో డౌట్. నేను గాంధీ భవన్ నుంచే చెప్తున్నా, కేసీఆర్ గారు మీరు పార్టీ పెట్టిరు, మీ ద్వారానే చట్టసభలకు వచ్చిన, అది రికార్డుగా. నేను మీ తర్వాత నరేంద్ర గారు మీరు అన్నారు, జగ్గారెడ్డి నరేంద్ర గారు ఎంపీ క్యాండిడేట్, కొంత ఆయన కూడా చూసుకొని నువ్వు కోఆర్డినేషన్ చేసుకొని నాకు ఇబ్బంది లేదు అని అంటే, మీరు పెట్టిన పార్టీలో మీరు ఇచ్చిన బీఫామ్లో నరేంద్ర గారి సహకారంతో నేను సంగారెడ్డికి ఎమ్మెల్యే అయినా. కానీ నేను ఆ రోజు కూడా చెప్పిన, నేను రాజకీయంగా సక్సెస్ కావడానికి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరినా అని చాలా క్లియర్గా చెప్పిన. నాకు విలువలు ఉన్నాయి. అందుకే ఈరోజు గాంధీ భవన్లోనే కేసీఆర్ని నేను పెట్టిన పార్టీలో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే చట్టసభలకు వచ్చినాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నా. నాదెట్ల చరిత్రలో రాష్ట్ర విభజనలో కూడా రాహుల్ గాంధీది ఒక చరిత్ర, సోనియా గాంధీది ఒక చరిత్ర. నువ్వు విలువలతో నువ్వు పద్ధతి గల్లా కేటీఆర్ అని అనుకున్న పద్ధతి రాజకీయ